అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఆ కుర్చీని మడతబెట్టి అన్న సాంగ్ తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అది సినిమా సోషల్ మీడియా సాంగ్ అయినా ఇప్పుడు అక్కడ పొలిటికల్గా కూడా పాపులర్ అవుతోందట. ఒక్క కుర్చీ వేదిక మీద జస్ట్ ఒక ప్లాస్టిక్ కుర్చీ ఇప్పుడు ఆ మేయర్ సీటు కిందకే ఎర్తిపెట్టేసిందట. ఆ కుర్చీనే మడతెట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చిందట. అసలేంటా గోల? ఎవరి కుర్చీ మడతడిపోతోంది? వైఎస్ కుటుంబానికి కంచుకోట కడప. ప్రత్యేకించి మున్సిపల్ కార్పొరేషన్లో ఆ కుటుంబం చెప్పిందే వేదం. వాళ్ల అనుయాయులే అక్కడ కార్పొరేటర్లు. ఇప్పటి వరకు 3 సార్లు ఇక్కడ ఎన్నికలు జరగా వైఎస్ కుటుంబ సభ్యులు చెప్పిన వాళ్లే మేయర్స్ అయ్యారు. అందులో 2 విడతల నుంచి కొనసాగుతున్నారు కొత్తమద్ది సురేష్ బాబు. ఇలాంటి పరిస్థితుల్లో 25 ఏళ్ల తర్వాత గత అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి కడప ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రెడ్డెప్పగారి మాధవి ఎక్స్ అఫిషియో సభ్యురాలు హోదాలో మున్సిపల్ కార్పొరేషన్ సమావేశాలకు హాజరవుతున్నారు. ఫస్ట్ మీటింగ్లో ఆల్ ఈజ్ వెల్ అనుకున్నారు. కానీ రెండో మీటింగ్లో రేగిన వివాదం ఆ తర్వాత రాజకీయ ప్రకంపనలు కారణమవుతుంది. నిరుడు నవంబర్ 7న జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో వేదిక మీద ఎమ్మెల్యేకు కుర్చీ లేకుండా చేశారు. ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే ఈ వ్యవహారాన్ని చాలా దూరం తీసుకెళ్లారు. ఆ దెబ్బకిప్పుడు మేయర్ సీటే షేక్ అయ్యే పరిస్థితి వచ్చింది. కడప మున్సిపల్ కార్పొరేషన్లో అవినీతి అక్రమాలపై దృష్టి పెట్టిన ఎమ్మెల్యే వాటి నిగ్గు తేల్చే పనిలో బిజీగా ఉన్నారట. కడప అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం మున్సిపల్ పరిధిలో ఉండడంతో ఏ అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా కార్పొరేషన్ రెజల్యూషన్ తప్పనిసరి. కానీ ఎమ్మెల్యే మాధవికి పాలకవర్గం సహకరించకపోవడంతో పాటు వేదికపై కుర్చీ వేయకపోవడం లాంటి పనులతో ఆమె అసలు పాలకవర్గాన్ని టార్గెట్ చేశారట. నాకే కుర్చీ లేకుండా చేస్తావా, నీ కుర్చీ లాగి పడేస్తా చూడు అంటూ నాడు కార్పొరేషన్ సమావేశంలో చేసిన సవాల్ని వర్కౌట్ చేస్తున్నారట ఎమ్మెల్యే. అందులో భాగంగానే కడప కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతి అక్రమాలను నిగ్గు తేల్చాలంటూ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారట. అందులో మేయర్ సురేష్ బాబు కుటుంబ సభ్యులు కాంట్రాక్టర్ అవతారం ఎత్తినట్టుగా గుర్తించారట. మున్సిపల్ యాక్ట్ 1955 ప్రకారం ప్రజా ప్రతినిధులు వారి పేరుని గాని కుటుంబ సభ్యుల పేరుని గాని కాంట్రాక్ట్ పనులు చేయకూడదు. ఆ సంగతి మీకు తెలియదా అంటూ మున్సిపల్ అధికారులకు విజిలెన్స్ ఆఫీసర్స్ నోటీసులు ఇచ్చినట్టుగా తెలిసిందే. ఆ మేరకు మున్సిపల్ అధికారుల ఆగమేఘాలపై మేయర్ సురేష్ బాబుకు నోటీసు ఇచ్చినట్టుగా తెలిసిందే. ఇలా విజిలెన్స్ విచారణలో మేయర్ సురేష్ బాబు మెడకు ఉచ్చు బిగుసుకుంటున్నట్లేనని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. నిబంధనలు అతిక్రమిస్తే ప్రజా ప్రతినిధులు వారి పదవులకు అనర్హులు అవుతారంటూ మేయర్కిచ్చిన నోటీసులో మున్సిపల్ అధికారులు పేర్కొనడం ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది. మేయర్ తగిన ఆధారాలతో సమాధానం ఇవ్వాలని కమిషనర్ కోరగా అందుకు సంతృప్తికరమైన సమాధానం రాకుంటే సురేష్ బాబు మీద అనర్హత వేటుపడే ప్రమాదం ఉందన్న అంచనాలు పెరుగుతున్నాయి. మొత్తం మీద మున్సిపల్ మీటింగ్లో ఎమ్మెల్యేకు కుర్చీ వెయ్యనందుకు ఏకంగా మేయర్ కుర్చీనే మడతెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటూ సెటైర్స్ పడుతున్నాయి కడపలో. ఈ మ్యాటర్ ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.